హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటు డీఏ విడుదలండి. మరి మార్చి 1 తారీఖున జమ అయ్యే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోలో మనము 3 టాపిక్స్ గురించైతే తెలుసుకుందాము. మొదటిది డీఏ విడుదల. సో, మనకి మార్చి నెల జీతం, ఏప్రిల్ నెల జీతము సో, ఫిబ్రవరి నెల జీతము మార్చి 1 తేదీన లేదా 2 తేదీన జమ అవుతాయండి. మరి ఈ జీతంతో పాటే మనకు ఒక డీఏ కూడా యాడ్ అవుతుంది. ఇదొక టాపిక్కు. అలాగే రెండవది పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. మూడోది ఆహ్, జీతాలు, పెన్షన్లు ముందుగా విడుదలయ్యే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ గురించైతే తెలుసుకుందాము. ముందుగా ఈ యొక్క డీఏకి సంబంధించి అంశాన్నైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి 1 తేదీన జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ విడుదల. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించేటటువంటి విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి జనవరి నెలకు కావాల్సినటువంటి డీఏ పెంపును ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులకు, విద్యుత్ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగులకు 2 సార్లు అంటే జనవరి నెలలో ఒకసారి మరియు జూలై నెలలో ఒకసారి కరువు భత్యాన్ని సవరించాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఇతర శాఖల ఉద్యోగులకు ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నప్పటికీ విద్యుత్ శాఖకు మాత్రం తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా 2026 జనవరి 1 తేదీ నుండే ఉద్యోగులకు పెరిగిన కరువు భత్యం అయితే వర్తించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 1.621% డీఏను పెంచుతూ అత్యవసర ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ తాజా డీఏ పెంపు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 43,000 మంది విద్యుత్ ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో మరియు డిస్కామ్‌లలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, ఇంజినీర్లు మరియు సిబ్బంది కుటుంబాల్లో ఈ వార్త కొంత ఉత్సాహాన్ని నింపింది. గత గతంలో అంటే గతేడాది జూలై నెలలో చేసిన లెక్క ప్రకారం విద్యుత్ ఉద్యోగులకు 17.651% అయితే డీఏ ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదనంగా ప్రకటించిన 1.621% కలపడం వల్ల మొత్తం డీఏ అనేది 19.272% అయితే చేరుకుంది. అంటే ప్రతి ఉద్యోగి జీతంలో వారి బేసిక్ పేని బట్టి గణనీయంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పెంచిన డీఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల ఫిబ్రవరి నెల జీతంతోనే ఉద్యోగులకు పెరిగిన వేతనం మరియు గత నెలల బకాయిలు కూడా చేతికైతే అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క డీఏ మనము ఎలా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే మన డీఏ అనేది పే స్లిప్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చూద్దాము. ముఖ్యంగా ఈ డీఏ అనేది ఇతర శాఖలకు కాదండి. కేవలం విద్యుత్ శాఖల వారికి మాత్రమే ఆహ్, ఈ యొక్క పెంపనేది రానుందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఐఎఫ్ఎంఎస్ నుంచి పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. చాలామంది పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ అని టైప్ చేయండి. ఇందులో మనకు ఐఎఫ్ఎంఐఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఐఎఫ్ఎంఐఎస్ లాగిన్ ఎంప్లాయీ పే స్లిప్ అనైతే ఉంటుంది. ఎంప్లాయీ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదంటే మనము ఇక్కడ ఐఎఫ్ఎంఎస్ మీద ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేసినా కూడా
ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పేసిప్ అనే హోమ్ పక్కనే ఆప్షన్ అయితే ఉంటుంది. హోమ్ తర్వాత పేసిప్ తర్వాత యూటీఆర్ రిపోర్ట్ ఈ విధంగా ఉండే వాటిలో పేసిప్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేసిప్ అనైతే వస్తుందనమాట. జనరేట్ పేసిప్ అని. ఇక్కడ మనం సెర్చ్ బై ఎంప్లాయీ కోడ్ లేదా అకౌంట్ నంబరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎంప్లాయీ కోడ్‌తో సెర్చ్ చేయాలనుకుంటే మన యొక్క ఎంటర్ ఎంప్లాయీ కోడ్ అనైతే ఉంటుంది. సో, ఎంప్లాయీ కోడ్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మనకు మన యొక్క పేసిప్ అనేది వస్తుందనమాట. ఎంప్లాయీ కోడ్ గుర్తులేని వారు అకౌంట్ నంబరు సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు డిజిట్స్ ఎన్ని ఉంటే అన్ని ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే ఇక్కడ మనకు పేసిప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఫ్రెండ్స్ ఇక జిల్లా మరియు ట్రెజరర్ లిస్ట్ విషయానికొచ్చినట్లయితే ముందుగా మనకు మార్చి 1 తేదీ అనేది సండే అనమాట. ఆదివారం సెలవు దినం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐకి నిధులు సమకూర్చినప్పటికి కూడా అవి జమ కాకపోవచ్చు. కానీ మార్చి 2వ తేదీన ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయి. ముందుగా ఎవరికి జమ అవుతాయి? ఏ జిల్లాల వారికి అయితే జమ అవుతాయని లిస్ట్ అయితే మనము చూద్దాము. మార్చి 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ అండి. సో, ముందుగా జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెడపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట, ములుగు. సో, మనము ఎస్టీఓ వారీగా చూసుకున్నట్లయితే ఇవన్నీ డీటీఓస్. సో, ముందుగా ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, బోధ్, ఉట్నూర్, కొమరం భీం ఆసిఫాబాద్ సంబంధించి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్, వాన్ఖేడి, మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ సంబంధించి మంచిర్యాల్, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సిటిపేట్, నిర్మల్ డిస్ట్రిక్ట్ సంబంధించి నిర్మల్, భైంసా, ఖానాపూర్, ముధోల్. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్, ఆర్మూర్, భీమ్గల్, బోధన్. జగిత్యాల్ సంబంధించి జగిత్యాల్, మల్యాల్, కోరుట్ల, మెట్టుపల్లి, పెద్దపల్లి, మంతిని, రామగుండం, సుల్తానాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, మహదేవ్పూర్, భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, మనుగూరు, ఎల్లండు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్, గూడూర్, మారిపేడ. వరంగల్ రూరల్, నర్సంపేట్, వర్ధన్నపేట్, వరంగల్ ఈస్ట్, వరంగల్ అర్బన్, భీమదేవరపల్లి, పర్కాల్, కరీంనగర్, గంగాధర, హుజూరాబాద్, జమ్మికుంట, రాజన్న సిరిసిల్ల, వేములవాడ. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, బాన్స్వాడ,
మద్నూర్, ఎల్లారెడ్డి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, పటాన్‌చెరు, సదాశివపేట్, జహీరాబాద్. మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్. సిద్దిపేట్ సంబంధించి సిద్దిపేట్, చిర్యాల్, దుబ్బాక్, గజ్వెల్, హుస్నాబాద్, తోగుట్ట. జనగాన్ డిస్ట్రిక్ట్ సంబంధించి జనగాన్, ఘాన్పూర్, కోడగండ్ల. యాదాద్రి భువనగిరికి సంబంధించి యాదాద్రి భువనగిర్, ఆలేర్, చోటుప్పల్, మోత్కూర్, రామన్నపేట. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఎస్టీఓ సంబంధించి మేడ్చల్, మేడిపల్లి, ఉప్పల్, కీసర, కూకట్పల్లి, మేడ్చల్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి రంగారెడ్డి, ఎస్టీఓ చేవెళ్ళ, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి వికారాబాద్, కొండగల్, మోమిన్పేట్, పరిగి, తాండూర్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి హైదరాబాద్ అర్బన్, సుల్తాన్ బజార్, ఆర్పి రోడ్, గన్ ఫౌండరీ, గుహకల్ప, యూటీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఈబీఐజ్, పిఏఓ హైదరాబాద్. ఇక జోగులాంబ గద్వాల్ సంబంధించి జోగులాంబ గద్వాల్, ఆల్మూర్. వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి వనపర్తి, ఆత్మకూర్. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సంబంధించి నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, కొల్లాపూర్. నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించి నల్గొండ, చెందూర్, దేవరకొండ, మిర్యాలగూడ, నక్రేకల్, నాంపల్లి, నిడమనూర్. సూర్యాపేట్ సంబంధించి సూర్యాపేట్, హుజూర్ నగర్, కోదాడ్, తుంగతుర్తి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి. ఇక నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సంబంధించి నారాయణపేట్, కోస్గి, మక్తల్. ములుగు జిల్లాకు సంబంధించి ములుగు, ఏటూరు నగరం, వెంకటాపురం. తదితర హన్మకొండ. తదితర ఎస్టీఓ మరియు డిటిఓ కార్యాలయాలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు మార్చి 2వ తేదీ నుంచి జమ అవ్వడం ప్రారంభమవుతుంది. మొత్తం ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మార్చి 5వ తేదీ లోపలే జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందరికీ జమ అవుతాయి అనైతే తాజా సమాచారం ఫ్రెండ్స్. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.